ఐక్యమత్యమే మహాబలమని నీతులు ఎన్నో చెబుతాము, అవినీతిని ఎదురిస్తున్నాము. ఐక్యంగుండే ఆంధ్రప్రదేశ్ను ముక్కలుగా విడగొడతారా? మాతృప్రేమనందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గుండెల్లోన తెలంగాణ గుణపముతోటి మానని గాయము చేస్తారా? అలనాటి నాయకులంతా స్వార్థం ఎరుగక పోరాడారు, ఒకే మాటపై నిలచి స్వాతంత్రం సాధించారు. అలనాటి నాయకులంతా స్వార్థం ఎరుగక పోరాడారు, ఒకే మాటపై నిలచి స్వాతంత్రం సాధించారు. ఆ స్వేచ్ఛను నిత్యం పొందుతూ విడిపోవాలంటున్నారా? విడిపోతే బానిస బ్రతుకును కొని తెచ్చిన వాళ్ళవుతారు. ఐక్యమత్యమే మహాబలమని నీతులు ఎన్నో చెబుతాము, అవినీతిని ఎదురిస్తున్నాము. ఐక్యంగుండే ఆంధ్రప్రదేశ్ను ముక్కలుగా విడగొడతారా? సరిహద్దుల సైనికులంతా దేశ రక్షణను కాపాడుతుంటే, రాష్ట్రంలో ఐక్యత లేక విభజన కోసం ప్రాకులాడితే, సరిహద్దుల సైనికులంతా దేశ రక్షణను కాపాడుతుంటే, రాష్ట్రంలో ఐక్యత లేక విభజన కోసం ప్రాకులాడితే, వారి సేవకర్థం లేదు, వారి త్యాగం అర్థం కాదు. విభజిస్తే విరిగిన కొమ్మగ జీవాన్నే కోల్పోతారు. ఐక్యమత్యమే మహాబలమని నీతులు ఎన్నో చెబుతాము, అవినీతిని ఎదురిస్తున్నాము. ఐక్యంగుండే ఆంధ్రప్రదేశ్ను ముక్కలుగా విడగొడతారా? వందే మాతరమంటూ స్వాతంత్రాన్ని సాధించారు, సంతోషాన్నందించారు, సంబరాన్ని జరిపించారు. వందే మాతరమంటూ స్వాతంత్రాన్ని సాధించారు, సంతోషాన్నందించారు, సంబరాన్ని జరిపించారు. జై తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని విభజించొద్దు, ఐక్యంగా కలిసుందాం, సమైక్య పతాకం ఎగరేద్దాం. ఐక్యమత్యమే మహాబలమని నీతులు ఎన్నో చెబుతాము, అవినీతిని ఎదురిస్తున్నాము. ఐక్యంగుండే ఆంధ్రప్రదేశ్ను ముక్కలుగా విడగొడతారా? మాతృప్రేమనందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గుండెల్లోన తెలంగాణ గుణపముతోటి మానని గాయము చేస్తారా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సమైక్య ఆందోళనం మనము